హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. మన బెంగళూరు మైసూర్ ఊటీ వీడియోస్ మొత్తం చూస్తున్నారు కదా, ఇంక ఇది లాస్ట్ వీడియో అండి. కున్నూరు నుంచి మనం ఇంక కున్నూరులో అన్నీ చూసాక అన్నీ చేశాక ఇంకా నైట్ ఇంకా లాస్ట్కి హోటల్కి అనేది వచ్చేస్తున్నాము. మనం ఉన్న హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా నైట్ డిన్నర్ అనేది ప్లాన్ చేసాము. ఇంకా ఊటీలో ఈరోజు లాస్ట్ నైట్, మనకి రేపు మార్నింగే 5 o'clockకే బయలుదేరాలి మనం. ఇంకా నైట్ హోటల్లో క్రాంప్ ఇలా చలిమంటలు వేసుకున్నామండి. అక్కడ 500 రూపీస్ ఇస్తే వాళ్ళు హోటల్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఇంకా నైట్ మొత్తం చల్లటి చలికి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఊటీలో మాత్రం ఎక్కడికి వెళ్ళినా టీ, కాఫీ, చాక్లెట్స్ ఇవి మాత్రం కామన్ అండి. ఇంకా అక్కడికి వెళ్ళామంటే ఇంకా మనం ఏదో ఒక షాపింగ్ అయితే చేయాలి కదా, అందుకోసం అక్కడ స్పెషల్ ఏంటని చూసాము. టీ, కాఫీ, చాక్లెట్సే కాకుండా ఇంకా వెరైటీగా ఏదైనా ఉండాలి, ఎప్పటికీ మన దగ్గర గుర్తుగా ఉండాలి అనిపించి అనుకొని అక్కడ లోకల్ మార్కెట్ తిరుగుదామనేసి వెళ్ళాము. అన్నీ చూసాకలా అక్కడ చలి ఎక్కువ కదా, స్వెటర్స్, ఉలన్వి చాలా బాగుండే అండ్ రేట్స్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ఉండే అండి. ఇంకా మేము కూడా కొంచెం సీస్టైడ్ షాపింగ్ చేసాకలా ఇంకా మంచి హోటల్ అది కాకుండా అక్కడ లోకల్లో ఫుడ్ ఎలా ఉంటుంది టేస్ట్ చేయాలని అనిపించింది మాకు. ఫుడ్ కూడా మేము బయటనే చేసాము. ఫుడ్ మాత్రం అండి అమేజింగ్ ఉంది. బయట చేసాము కానీ చాలా బాగా అమేజింగ్ అనిపించింది. हमेशा साउथ मैं क्या साउथ अफ्रीका अभी भी ना वर्ल्ड कप नहीं थी कभी नहीं थी बैट लेके लूंगा. अगर ओला जीत गए तो टेंशन में तकलीफ नहीं होती क्योंकि नई टीम जीती फर्स्ट. ఇంకా మాకు కావాల్సిన షాపింగ్ అంతా అయిపోయింది. మా పెద్ద బాబు షాపింగ్ కూడా అయిపోయింది. మా వారు మాత్రం క్రికెట్లో ఒక రేంజ్లో ఉన్నారు. మా వారు, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి క్రికెట్ అంటే ఒక రేంజ్లో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా మా ఆయన ఫోన్ మాత్రం అస్సలు వదలట్లేదు. ఫుడ్ మాత్రం అమేజింగ్ అండి. మీరు నిజంగా ఇక్కడ మాత్రం ఫుడ్ కంపల్సరీ 101% టేస్ట్ చేయాల్సిందే. చల్లటి చలిలో అలా పొగలు వెళ్తున్న చికెన్ చూస్తే ఆహాహాహా ప్రాణం లేసొచ్చిందండి. ఇది నాన్ వెజ్ లవర్స్కి మాత్రమే. చూసిండ్రా క్రికెట్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో మా వాళ్ళు. ఇది బేకరీ అండ్ హోటల్ అండ్ మిక్సింగ్ అండి. చాలా బాగుండే ఫుడ్ మాత్రం అమేజింగ్ టేస్ట్ ఉండే. మీరు కంపల్సరీ ట్రై చేయండి. రేట్స్ అయితే చాలా తక్కువ ఉండే. చూడండి హోటల్కి వెళ్ళి హోటల్కి వచ్చినాక కూడా మా వారు క్రికెట్ అస్సలు వదలట్లేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మనం బయలుదేరాలి. మొత్తం నైటే ప్యాకింగ్ చేసేసి బయలుదేరుతున్నాము. నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఎంత అవుతుంది అనుకుంటున్నాం? మార్నింగ్ 5 o'clock అండి. చూసారా ఎంత పొద్దున్నే తెల్లవారిపోయిందో ఇక్కడ. నేను చెప్పాను కదా ఇక్కడ తొందరగా తెల్లారుతుంది, నైట్ అంతే తొందరగా చీకటి అవుతుంది. 6 o'clockకే చీకటి అయిపోతుందండి ఇక్కడ. అసలు దారులు తెలివయి మనకి. మార్నింగ్ మాత్రం తొందరగా తెల్లారుతుంది. మేము మార్నింగ్ 5 o'clockకే ఇంకా బయలుదేరాము. ఎందుకంటే బెంగళూరుకి రావాలి మనము. ఊటీ నుంచి మైసూర్ నుంచి బెంగళూరుకి రావాలి. ఇంకా బెంగళూరు మొత్తం చూసుకోవాలి. ఆ రోజు సాయంత్రమే మనకి ట్రైన్ ఉంది కాబట్టి అందుకే చాలా తొందరగా బయలుదేరాము.
ఊటీని వదిలి వెళ్ళాలని అస్సలు లేదు, కానీ ఇంకా తప్పదు కదా, మళ్ళీ మన ఇంటికి మనం రావాల్సిందే కదా. అసలు మొత్తం ఫాగ్ అండి, అసలు ఆ దారి అనేది కనిపించట్లేదు వచ్చేటప్పుడు. మార్నింగ్ 5:30 to 6 అలా అవుతుంది టైము. 6 o'clockకే అసలు రోడ్స్ ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్స్. కార్ మొత్తం గ్లాసెస్ మొత్తం ఇట్లా మంచుతో చలితో నిండిపోతుంది తెలుసా అండి. 9 degrees 10 degrees చలి అసలు అక్కడ. బాబోయ్, ఇదిగోండి ఇది షూటింగ్ స్పాట్ అంటారు అక్కడ. స్పెషల్లీ ఇక్కడ కూడా చాలా మంది రీల్స్ చేస్తారంట అండ్ సాంగ్స్ అలా అవుతాయి. మేమైతే 6 o'clock అక్కడ ఉండుంటుంది. వెదర్ మాత్రం బాగా ఎంజాయ్ చేసామండి. ఒక 10-15 minutes అక్కడ టైం స్పెండ్ చేసాం. మేము కూడా కొన్ని రీల్స్ చేసాము, మీరు చూసే ఉంటారు కదా. ఇంకా ఇలాంటి ఎదురు మనకి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే దొరకదనేసి చాలా బాగా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. మా షోప్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేసింది తెలుసా. చిన్న పిల్లల్లాగా అయిపోయాం మేము. మీరు నా రీల్స్ చూసారండి, మీకు రీల్స్ నచ్చాయా? నచ్చితే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఇంకా రీల్స్ చేయడానికి ట్రై చేస్తాను. మా చిన్నబాబు ఏదేదో చేస్తుంటాడు, వాడికి ఏదేదో దొరుకుతుంటాయి. కానీ లొకేషన్ చూసారండి, ఇంకా తప్పదని మనసును గట్టిగా పెట్టుకొని ఊటీకి బాయ్ చెప్పుతూ అలా బయలుదేరిపోతున్నాం. ఐ మిస్ యూ ఊటీ. మీరు కూడా నాలాగా ఎంతమంది ఊటీకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు బాధపడ్డారో చెప్పండి. అండ్ మళ్ళీ వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా చెప్పండి. వెళ్ళని వాళ్ళు తప్పకుండా ఒకసారి వెళ్ళండి. ఇంకా మనం ఏ ఫారెస్ట్ నుంచి వెళ్ళామో అదే ఫారెస్ట్ నుంచి రిటర్న్ అవుతుంటాము. ఏనుగులు చూడండి, మనం వెళ్ళేటప్పుడు ఏనుగులు కనిపించలే కదా, ఇంక వచ్చేటప్పుడు అయితే చాలా ఏనుగులు కనిపించాయండి. అదిగో చూడండి ఇంకొక ఏనుగు. ఇక్కడ మాత్రం స్పీడ్ లిమిట్ కంపల్సరీ ఉంటుంది. ఫారెస్ట్ పోలీస్ వాళ్ళు ఉంటారండి, ప్రతి ఒక్క 1 kilometerకి మనల్ని చూస్తూ ఉంటారు. బండి 20 speed కన్నా ఎక్కువ వెళ్ళొద్దు, కార్ అస్సలు ఆపద్దండి. అక్కడ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ అనేది యూజ్ చేయనివ్వరు మనకి, వాటర్ బాటిల్స్ కూడా ఏవి కూడా ఉండనివ్వరు. నెమ్మళ్ళు చూడండి, అసలు ఎన్ని నెమ్మళ్ళు, ఏనుగులు, జింకలు, పాములు, కోతులు, రకరకాల జంతువులు, పశువులు కనిపించాయి. కొన్ని జాగాలలో మేము షూట్ చేయలేదు, కానీ కొన్ని జాగాలలో ఇంకా తప్పకుండా షూట్ చేసామండి. ఇదిగోండి 2 నెమ్మళ్ళు ఇంకా ఉన్నాయి. చూసారా, ఇలా రోడ్ పైకి వచ్చేస్తుంది కాబట్టి స్పీడ్ అనేది ఖచ్చితంగా మనం కంట్రోల్లో ఉండాలి. బండి ఆపద్దు, ఎట్టి పరిస్థితుల్లో బండి నుంచి దిగద్దని అక్కడ రూల్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా రూల్స్ బ్రేక్ చేయకండి. వాటి ప్లేస్లోకి మనం వెళ్తున్నాం, మన ప్లేస్లోకి అవి రాలేదు కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా, వాటిని చూస్తూ ఆనందిస్తూ, వాటిని కూడా ఏమనకుండా హారన్లు కొట్టకుండా జాగ్రత్తగా రండి. ఇంకా మైసూరు దగ్గరికి వచ్చాకలా మనము ఆల్మోస్ట్ ఫారెస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఊటీ కూడా వెనక్కి వెళ్ళిపోయిందండి. ఇక్కడ మైసూరు దగ్గరికి వచ్చాకలా ఒక హోటల్ దగ్గర ఆగాము, ఎందుకంటే మార్నింగ్ తొందరగా వెళ్ళాం కదా ఫ్రెష్ అవ్వడానికి. అసలు ఆ ఘాట్ రోడ్లలో దిగుతుంటే మాత్రం తల పట్టేసిందండి, చుక్కలు కనిపించేసినాయి. ఇంకా అందరం అక్కడ కొంచెం హోటల్ మంచిది ఉంటే అక్కడ ఆపి కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాము. అందరం మొహాలు కడుక్కొని అన్నీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడ కొంచెం పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చేయించాము. నేను మాత్రం అస్సలు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, గ్రీన్ టీ తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి మనం 6 hours బెంగళూరు అనేది రీచ్ అయిపోయామండి. ఊటీ నుంచి మనం 4-wheelerలో బై రోడ్ వచ్చేస్తే 6 hours బెంగళూరుకి వచ్చేస్తాము.
బెంగళూరు వచ్చేసాము. బెంగళూరులో 11:30, 12 వరకు ఉన్నాము. కాకపోతే ఏంటంటే అండి, మనం 4-5 అవర్స్లో సిటీ మొత్తం చూడలేం కదా. కాకపోతే ఆల్మోస్ట్ అండి 99% బెంగళూరు అండ్ హైదరాబాద్ సేమ్ ఉంటుంది కాబట్టి బెంగళూరులో పెద్దగా ఏం చూడడానికి ఏమి ఉండే, కానీ 2-3 ప్లేసెస్ చూసేటివి ఉంటాయి అన్నట్టు ఇంకా ఆ టైంలో కవర్ చేయాలని అనుకున్నాము. ఫస్ట్ అయితే టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి వెళ్ళాము. చాలా చిన్న ప్యాలెస్ అండి, 5 to 10 minutesలో చూడొచ్చు. మనము చూసాము కానీ ఓకే అనిపించింది నాకు, ఎందుకంటే అక్కడ అస్సలు మెయింటైన్ చేయలేదండి. అసలు ప్యాలెస్కి ఏం మెయింటైన్ చేయలేదు, అది అంతా విరిగిపోతుంది, మొత్తం బ్రేక్ అవుతుంది. అండ్ మెయింటెనెన్స్ ఏం లేదు, గార్డ్స్ లేరు, ఏం లేరు. ఓకే, ఇలాంటి వాటిని కొంచెం గవర్నమెంట్ పట్టించుకోవాలేమో అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా చెప్పండి. మైసూర్లో మాత్రం చాలా బాగా మెయింటెనెన్స్ ఉందండి. అసలు ఎంత బాగా చూస్తారో ప్రతి ఒక్క వస్తువుని. బెంగళూరులో ఇక్కడ చూడలేదు. ఇంకొకటి, ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి కానీ మనం రీచ్ అవ్వలేము, ఎందుకంటే అంత ట్రాఫిక్ అండి. అసలు రోడ్లపైన బాబాయ్ గంటలు తడబడి రోడ్లపైనే అయిపోతుంది. నిజంగా బెంగళూరు ట్రాఫిక్ అంటే ఆ రేంజ్లో చూసాం మేము ఆ రోజు. కాబట్టి మా టైం మొత్తం ట్రాఫిక్లోనే అయిపోయింది. కాబట్టి ఇంకే ప్లేసెస్ ఎక్కువ కవర్ చేయలేకపోయాము. చూడండి, బెంగళూరు సిటీ సేమ్ మన సిటీలానే ఉంటుంది. ఇంకా మా వాళ్ళు క్రికెట్కి ఎంత పెద్ద ఫ్యాన్స్ మీకు తెలిసిందే కదండి. అక్కడ చిన్నస్వామి స్టేడియం కనేసి ఖచ్చితంగా మా బాబుని చూపించాలని తీసుకెళ్లారు. అక్కడ మా బాబు ఆర్సీటీ సెట్ అప్పటిదప్పుడే కొనుక్కొని వేసుకుండు కూడా అండి, బాగా క్రికెట్ ఫ్యాన్ తన. ఇంకా అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ కానీ వెళ్ళామండి. నిజంగా చెప్తున్నాను, టెంపుల్ మాత్రం అమేజింగ్ అండ్ సూపర్ అండి. మీరు మాత్రం బెంగళూరుకి వెళ్తే ఏది ఉన్నా పక్కన పెట్టేసి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళండి. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము 4:30 అలా రీచ్ అయ్యాము టెంపుల్ దగ్గరికి. మాకు దర్శనం అయితే అవ్వలేదండి, ఎందుకంటే మా దగ్గర టైం లేకుండే. మాకు 5:30కే ట్రైన్ ఉండే రిటర్న్. కాబట్టి ఆ ట్రాఫిక్లో మేము 1 అవర్లో కవర్ చేయలేమని చెప్పేసి ఇంకా హోటల్కి వెళ్ళి డిన్నర్ అంటారా లంచ్ అంటారా ఇంకా ఫుడ్ అనేది తినేసి తొందరగా స్టేషన్కి వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేసామంది. మా దగ్గర టైం లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం హైదరాబాద్లో కలుద్దాము. హైదరాబాద్ వీడియోస్తో కంటిన్యూ చేద్దాం. బాయ్.